అదే పాదం ఈవేళ మృతపిండముగా వచ్చినటువంటి ఆ ఉత్తర గర్భాన్ని తాకితే అందులో జీవం ఏర్పడి అది ఒక శిశువై పెరిగింది. ఆ శిశువుకే పేరు పరీక్షిత్ అయింది. పరీక్షిత్తు మళ్ళీ పుట్టాడు. ఆయన చేసిన ప్రతిజ్ఞలేంటి? ఇది ఎప్పుడు అవతారంలో చివరి కాలంలో చేశాడు ఈ ప్రతిజ్ఞ ఆయన. ఏమని? నేనే కనుక సత్యసంధుడనైతే. మనకి తెలుసును ఆయన సత్యసంధత ఎంతటిది అనేది. చిన్నప్పటి నుంచి అసత్యాలతోటే పెరిగాడు ఆయన. అబద్ధాలు, దొంగతనము, వీటితోటే కదండి ఆయన పెరిగింది. వెన్న తిన్నావా? నోట్లో కనిపిస్తోంది ఇదంతా. చేతిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది గోపిక, వాళ్ళ అమ్మ దగ్గరికి పట్టుకొచ్చింది. అయితే అమ్మ చూస్తే ఎక్కడ కొడుతుందో అని భయం వేసి దాన్ని ఇలా రాసేసుకున్నాడు. ఇలా చేతిలో లేకపోతే లేనట్టే లెక్క అనుకుంటాడు. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి చేతిలో ఉంటే ఉన్నట్టు, చేతిలో లేకపోతే లేనట్టు. నోట్లోకి వెడితే కాదు వాళ్ళకి. మనకందరికీ తెలుసు చిన్నపిల్లలు చేతిలో ఇంత పట్టుకుంటే వాళ్ళకి ఎంతో తృప్తి. వాళ్ళకి తర్వాత దాన్ని అక్కడే పక్కన బారేసి ఆడుకుంటారు. కానీ చేతిలో ఉండాలి, చేతిలో లేకపోతే లేనట్టే. తను చిన్నపిల్లాడు కనుక చేతిలో లేకపోతే లేనట్టే కనుక ఇలా రాసేసుకున్నాడు మొహానికి పొట్టకిని. అమ్మ అడిగింది, ఏమిటిరా? లేదు కదా అన్నాడు. మొహం నిండా కనిపిస్తోందని కూడా తెలియనంత పసితనం. ఇలాగ చిన్నప్పటి నుంచి ఎంత సత్యసంధుడో మనకి తెలుసును. కానీ ఆయన అక్కడ పణంగా పెట్టినటువంటి పలుకు, నేనే కనుక సత్యసంధుడనైతే. రెండవది, నేనే కనుక అస్ఖలిత బ్రహ్మచారినైతే. ఆయన చిన్నప్పటి నుంచి రాసలీలలు, మన స్కంధం అంతా దాంతో సంబంధించిందేనా. ఆ తర్వాత 8 మంది పట్టమహిషులు, ఆ తర్వాత 16,000 మంది నరకాసురుడిని సంహరించిన తర్వాత వచ్చినటువంటి నారీజనం. ఇంతమందిని కలిగిన వాడు అంతమంది ద్వారా 1000 మంది కాదు, కోట్ల మంది సంతానాన్ని పుట్టించిన వాడే. కృష్ణుడికి పుట్టినటువంటి సంతానానికి పాఠాలు చెప్పటానికి 2 కోట్ల మంది గురువులు ఉండేవారు. పిల్లలు కాదు, పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఏర్పడ్డ గురువులు 2 కోట్ల మంది ఉండేవారు. అంటే ఎంతమంది పుట్టారు ఆయనకి. మరి ఇంతమందిని కన్నటువంటి ఆ పెద్ద మనిషి చేసిన ప్రతిజ్ఞ, నేనే కనుక అస్ఖలిత బ్రహ్మచారినైతే శిశువు పుట్టింది, అది ప్రమాణం అక్కడ. మూడవది, నా పరాక్రమం కనుక తిరుగులేనిదైనట్టయితే. మనకి ఇదే స్కంధంలో జరాసంధుడి యొక్క చరిత్ర వస్తుంది. జరాసంధుడు దాడి చేస్తే 18 సార్లు మనవాడు తప్పించుకొని పారిపోయినాడు. ఇప్పటికీ ద్వారకకి దగ్గరలో ఒక ఊరు ఉందిటండి. అదేమిటంటే రణంలోంచి పారిపోయాడు కనుక ఆయన పేరు రణచోర్ అని పేరండి ఆయనకి. ఆయన పేర్లలో అది కూడా ఒక పేరు, యుద్ధంలోంచి పారిపోయినవాడు అని. అలా ఒక ఊరికి పేరుంది అక్కడ, రణచోర్ అని. ఈయన అంటాడు, నా పరాక్రమం తిరుగులేనిదైనట్టయితే ఈ శిశువు జనించుగాక.
ఆ వేళ పుట్టాడు, పుట్టినవాడు పరీక్షిత్ అనే మహారాజు అయ్యాడు. ఆ పరీక్షిత్తు కోసం చెప్పిందే శ్రీమద్ భాగవతం అనే ఈ గ్రంథము. ఆ వేళ పుట్టాడు ఆయన. అంటే ఆయన ఎంత సత్యసంధుడో, ఎంత అప్రతిహతమైనటువంటి పరాక్రమం కలిగిన వాడో, ఎంత బ్రహ్మచర్య నిష్ఠ కలిగిన వాడో తెలియాలి. కానీ 9వ స్కంధం దాకా జరిగినటువంటి గ్రంథంలో శ్రీకృష్ణుడి కథనైతే చెప్పడం జరిగింది. కానీ దాంట్లోంచి పెద్దగా వివరణ అయితే అక్కడ ఏమీ ఇవ్వలేదు మహానుభావుడైనటువంటి శ్రీసుఖదేవుడు. అందుకోసం 10వ స్కంధాన్ని ఆరంభం చేయవలసి వచ్చింది. ఈ 3 విషయాలని నిరూపణ చేయడం కోసమనే తర్వాత గ్రంథం సాగింది. 10, 11, 12 స్కంధాలు జరిగాయి. లేకపోతే 9వ స్కంధంతో శ్రీమద్ భాగవతం సమాప్తం పూర్తయిపోవలసింది. అంటే అప్పటిదాకా చెప్పాల్సినటువంటి వంశాల గురించి సోమవంశము, సూర్యవంశం